శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత జట్టు వన్డే సిరీస్ ఓటమితో తిరిగొచ్చింది. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు 3 వన్డేల సిరీస్ ను 2-0తో కోల్పోయింది. చివరి 3వ వన్డేలో ఏకంగా 110 పరుగుల భారీ తేడాతో ఘోరంగా ఓడిపోయింది. మొత్తంగా భారత్ వన్డే సిరీస్ ను కోల్పోవడానికి ప్రధాన కారణం బ్యాటింగే. భారత బ్యాటింగ్ ప్రదర్శన అస్సలు బాగోలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ మినహా మరే ఇతర బ్యాటర్లు పెద్దగా పరుగులు చేయలేదు. వన్డే ఫార్మేట్ లో గొప్ప బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ కూడా ఈ సిరీస్ లో ఆకట్టుకోలేకపోయాడు. అంతేకాదు ఈ సిరీస్ లో కోహ్లీ తన కెరియర్ లోనే అత్యంత చెత్త ప్రదర్శన ఇచ్చాడు. 3 మ్యాచ్లు ఆడి 58 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సిరీస్ లో అతడి సగటు కూడా 19.33 మాత్రమే. ముఖ్యంగా గౌతమ్ గంభీర్ లంక టూర్ నుంచే తన కోచ్ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. అయితే టీ20 సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది. యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. అందులో సీనియర్ ఆటగాళ్లు లేకుండానే 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. కానీ వన్డే సిరీస్ కు వచ్చేసరికి సీనియర్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్లు జట్టుకు అందుబాటులోకి వచ్చినప్పటికీ ఘోరంగా 2-0తో సిరీస్ ను కోల్పోవాల్సి వచ్చింది. అయితే ఈ విషయాన్ని ముందే గ్రహించాడో ఏమో గాని గంభీర్ వన్డే సిరీస్ ను యువ ఆటగాళ్లతో కాకుండా టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత రెస్టులో ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను పట్టుబట్టి మరీ శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడించేందుకు రంగంలోకి దింపాడు. అయినా కూడా ఫలితాన్ని రాబట్టలేకపోయాడు. తన హెడ్ కోచింగ్ గా మొదటి వన్డే సిరీసే ఓ చిన్న జట్టుపై ఇంత దారుణమైన ఓటమికి జీర్ణించుకోలేని స్థితిలో గౌతమ్ గంభీర్ ఉన్నాడు. ముఖ్యంగా గతంలో కోహ్లీతో ఎన్నో విభేదాలను పక్కన పెట్టి లంకతో వన్డే సిరీస్ ఆడేందుకు కోహ్లీని ఒప్పించాడు. అందులోనూ శ్రీలంకపై మంచి రికార్డున్న విరాట్ కోహ్లీ ఖచ్చితంగా వన్డే సిరీస్ ను గెలిపించి తన కోచింగ్ లో ఫస్ట్ వన్డే సిరీస్ ను గిఫ్ట్ గా ఇస్తాడనుకుంటే నమ్ముకున్న విరాట్ కోహ్లీ ఘోరంగా దెబ్బ కొట్టాడని గౌతమ్ గంభీర్ ఎంతో ఫీల్ అవుతున్నాడట. ఇదే విషయంపై 3వ వన్డే ఓటమి అనంతరం డ్రెస్సింగ్ రూమ్ లో ఆటగాళ్లతో చర్చలు జరిపాడట. అసలు ఏమైంది? ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ వంటి పెద్ద పెద్ద టీములపై ఆడిన మీరేనా ఇలా ఆడేదంటూ మిడిల్ ఆర్డర్ లో ఒక్కడంటే ఒక్కడైన కీలక ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. ఒకవేళ పిచ్చి పరిస్థితిని బట్టి ఇలా ఆడారనుకుంటే శ్రీలంక బ్యాటర్లు అద్భుతంగా ఆడారు కదా, మరి వాళ్ళకి అనుకూలించింది పిచ్చి మీకు అనుకూలంగా లేదా అంటూ కోచ్ గా తొలి వన్డే సిరీస్ ఓటమిపై ఆటగాళ్లతో తన బాధను పంచుకున్నట్లు తెలుస్తుంది. ఇదే క్రమంలో ఓ వార్నింగ్ కూడా ఇచ్చాడట. నేను కోచ్ గా కొనసాగే ఈ 3 ఏళ్లలో ఫలితాలే నాకు ముఖ్యం, లేని పక్షంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయని ఆటగాళ్లకు గట్టి వార్నింగే ఇచ్చాడట గౌతమ్ గంభీర్.